Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే కీలక వన్డే మ్యాచ్కు ముందర టీమిండియా క్యాంపు నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. గాయపడిన స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం విదర్భ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ హర్ష్ దుబే తుది జట్టులోకి రాబోతున్నాడు. అవును, క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో ఈ యువ ఆటగాడికి ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. అసలు ఎవరి హర్ష్ దుబే? సుందర్ స్థానాన్ని ఇతడు భర్తీ చేయగలడా? అతడి గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. 23 ఏళ్ల హర్ష్ దుబే అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ రాణించగల పక్కా యూటిలిటీ ప్లేయర్. లోయర్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో వేగంగా పరుగులు రాబట్టడం ఇతని శైలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సాంప్రదాయ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా పరుగులను కట్టడి చేయడంలో ఇతనికి మంచి పేరుంది. హర్ష్ దుబే భారత దేశవాళీ క్రికెట్లో సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో విదర్భ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2024-25 ఒకే రంజీ సీజన్లో ఏకంగా 69 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాక బ్యాట్తోనూ 476 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలిచాడు. ఏ క్లాస్ కెరియర్ చూస్తే 31 మ్యాచ్ల్లో 32 వికెట్లతో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగపడే పరుగులు చేశాడు. హర్ష్ దుబే అత్యధిక స్కోరు 63 పరుగులు. ఇక ఐపీఎల్ ప్రదర్శన చూస్తే హర్ష్ దుబే సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో రీప్లేస్మెంట్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చి విరాట్ కోహ్లీ, ఆండ్రీ రసెల్, మిచెల్ మార్ష్ వంటి బిగ్ వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 12 పరుగులకు 3 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇక అంతర్జాతీయ స్థాయికి వస్తే హర్ష్ దుబే ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్పై వన్డే అరంగేట్రం చేసిన ఇతడు ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడగా 4 వికెట్లు తీసుకున్నాడు.